ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణతో సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే టన్నెల్ లోపలికి రోబోటిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెళ్లింది. పరిస్థితులను అంచనా వేయడానికి లోకో ట్రైన్లో టన్నెల్లోకి కమ్యూనికేషన్ రోబోను పంపించారు. మధ్యాహ్నం తర్వాత లోపల పరిస్థితులపై అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే రేపు టన్నెల్లోకి రోబోలను పంపిస్తారు. ఇప్పటికే క్యాడవర్ డాగ్స్ గుర్తించిన మరో 2 ప్రాంతాల్లో కార్మికులు తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరోసారి క్యాడవర్ డాగ్స్తో స్పాట్లను గుర్తించే ప్రయత్నం చేయనున్నారు. 4 షిఫ్ట్స్లో 150 మందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ వద్ద ప్రస్తుత పరిస్థితి గురించి మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు మరిన్ని వివరాలు. హరిశంకర్, చెప్పండి. దుర్గా, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి మిగతా 7 మంది కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. 17వ రోజుకు ఈ రోజు 18వ రోజుకి ఈ యొక్క ఆపరేషన్ చేరుకోవడంలో ఈ పెద్ద ఎత్తున కూడా ఇటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తపడుతున్న పరిస్థితి ఉంది. అయితే లోపల ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించడానికి ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క టన్నెల్ ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో గత 4 రోజుల కిందట ఆయన టన్నెల్ వద్దకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధికారులతో మాట్లాడడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వైపు చెప్పినప్పటికీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో ఆయన హైదరాబాద్ లో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్న నేపథ్యంలోనే ఇటు ఆపరేషన్ మాత్రం ఏ విధంగా కొనసాగుతుంది, లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏంటని చెప్పి ఆయన అధికారులు విభజించేందుకు అయితే రెడీ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే టన్నెల్ లోపల రోబోటిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే ప్రస్తుతం లోపల వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ బృందంలో దాదాపు 4 వ్యక్తులు ఈ యొక్క బృందంలో పాల్గొంటున్నారు. అయితే పరిస్థితి అంచనా వేయడానికి లోకో ట్రైన్ లో టన్నెల్ లోపల కమ్యూనికేషన్ రోబోను కూడా తరలించడం జరిగింది. అయితే మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో లోకో ట్రైన్ ద్వారా వీళ్ళంతా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పరిస్థితులు అనుగుణంగా ఉంటే రేపు లోపల ఉన్నటువంటి ఆ టన్నెల్ లోపలికి ఖచ్చితంగా రోబోలో పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా క్యాడవర్ డాగ్స్ ఎక్కడైతే కొన్ని స్పాట్స్ గుర్తించిందో ఆ మిగతా 2 స్పాట్లలో కూడా తవ్వకాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే గురుప్రీత్ సింగ్ సంబంధించిన డెడ్ బాడీ లభించడంతో నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో దానికి పోస్ట్ మార్టం నిర్వహించి పంజాబ్ రాష్ట్రానికి తన కుటుంబ సభ్యులు అప్పగించేందుకు కూడా వాళ్ళంతా మొన్న నైట్ బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మిగతా 7 మంది ఆచూకీ కోసం అయితే కొనసాగుతుంది. అయితే క్యాడవర్ డాగ్స్ స్పాట్లను గుర్తించే ప్రయత్నం మరోసారి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎన్జీఆర్ఐ అదేవిధంగా సిస్మాలజీ, జియాలజీ బృందాలతో మరోసారి అన్వేషణ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే 150 మంది కార్మికులతో 4 బృందాలుగా ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుంది. 4 షిఫ్టుల్లో ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం వారు బయటికి వస్తే లోపల ఉన్న పరిస్థితులను అంచనా వేసి ఎటువంటి ఆపరేషన్ చేపట్టాలని చెప్పి మరి సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే అదేవిధంగా లోకో ట్రైన్ కూడా గత 2 రోజుల నుంచి కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రస్తుతం 13 కిలోమీటర్ల నుంచి కూడా 200 మీటర్ల వరకు అది లోపలికి వెళ్తుంది. సో స్పాట్ జరిగినటువంటి ప్రాంతానికి కేవలం 800 మీటర్ల డిస్టెన్స్ లో ఉన్న నేపథ్యంలోనే ఈ రిస్క్ ఆపరేషన్ త్వరితగతిన పూర్తి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లోకో ట్రైన్ ద్వారానే అక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, రిస్క్ సిబ్బంది, అధికారులందరూ కూడా లోపలికి వెళ్లే పరిస్థితి ఉంది. సో ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి రావడంతో కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితుల నేపథ్యంలోనే ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ మరోవైపు ఏదైతే కన్వేర్ బెల్ట్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో ఈ 2 పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి రావడంతోనే ఈ యొక్క ఆపరేషన్ త్వరితగతిన పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ రోజు రేపట్లో రిస్క్ ఆపరేషన్ పూర్తి అవుతుందా, లేదంటే మరోసారి ఆ రిస్క్ ఆపరేషన్ ఆటంకం కలుగుతుందా అని చెప్పి వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి రోబోలు లోపలికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా లోపల ఉన్న పరిస్థితిని సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుర్గా, థ్యాంక్ యూ హరిశంకర్.